హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. చూడండి, ఈ పువ్వుల్ని ఏ పూలు అంటారో నాకు పేరు తెలియదు. మా భాషలో అయితే ముల్లె పువ్వు అంటాం మేము. ఇవి ఇక్కడికి వెళ్ళి పై వరకు చూడండి, బాగా పూస్తుంది. ఈ పువ్వులు అంటే అమ్మవారికి కూడా చాలా ఇష్టం అట. నేను ఒక దానిలో చదివిన. ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది. నేను ఫస్ట్ దీన్ని కుండీలో పెట్టినాను అనమాట. కుండీలో పెడితే మంచిగా కొన్ని పూలు పూసేది. తర్వాత తీసి ఇంకొక కుండీలో పెట్టిట, దానిలో కూడా వచ్చింది. తర్వాత భూమి మీద పెడితే 2 నెలలు రాలేదు. నేను చెట్టు పోయింది అనుకుని చాలా బాధపడ్డా. ఒక్కరోజు వేసే వరకు మంచిగా ఈరు వచ్చి బంగారు కొండ ఎంత పుస్తకం దొరికైనా దాన్ని చూస్తే నాకు ఇప్పటికీ మా దేవుళ్ళు అందరికీ సరిపోతుంది. మీకు ఎవరికైనా ఇష్టమైన ఈ ఫ్లవర్ అంటే లైక్ చూడండి, మా గార్డెన్ చిన్న ఇంటి ముందర గ్రీనరీగా ఉండాలని. ఇది తులసి మాత, ఇది ఉసిరి చెట్టు, ఇది మారేడు చెట్టు, ఇది దేవుళ్ళకి సంబంధించి. మిగిలిన అన్నీ గుడ్డిగా గ్రీనరీగా ఉండాలని. ఇది మందారం మంచి ఒక వెరైటీ కలర్స్ వస్తుంది. పారిజాతం అట్లనే ఇది కూడా ఒక బ్లూ కలర్ పువ్వు బాగా పూస్తుంది అనమాట. ఇది చూడండి, రోజ్ ఇట్లా గుత్తులుగా పూస్తుంది. ఇప్పుడు కొన్ని ఎండాకాలం, ఈ సంవత్సరం బాగా ఎండ వచ్చింది కదా, అందుకే ఉన్నది. అదే 3 వరహాల పూలు. ఇవి పానాకు, అవి పానాకు చెట్లు. ఇవి కూడా మందారం వెరైటీ ఉంటుంది. మందారం అట్లా ఇంటి ముందట అట్లా పెట్టుకున్నాం అనమాట. చూడడానికి అందంగా ఉంటుందని. అంతేగాని మన కళ్ళకు కూడా మంచిది కదా గ్రీనరీ చూస్తే. అంతే చూపిస్తానన్నాం కదా పైన పోయినప్పుడు. సన్నజాజి అంటారట ఇక్కడ వాళ్ళు ఈ పూలని.